చూడండి, ముందుగా ఈ అల్లం అంతా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అల్లం పండుమిర్చి పచ్చడి అయితే చేయబోతున్నా. ఇది టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది. చూడండి, అల్లం అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలి. నేను ఈ అల్లం అంతా కూడా వేయట్లేదు. ఇప్పుడు టమాటా వచ్చి ఒకటి తీసుకోవాలి. ఒక్క టమాటా వేయండి, బాగుంటుంది టేస్ట్. ఈ పండుమిర్చి వేసుకోవాలి. కడిగి ఇలా మధ్యగా ఇలా కట్ చేసుకోవాలి. అటు కొద్దిగా ఎక్కువ చేసుకుంటున్నా, కొంచెం స్టాక్ ఉండేదానికి అన్నిట్లో బాగుంటుంది కదా, అందువల్ల అయితే కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను. ఇది చూసారు కదా చింతపండు. ఈ చింతపండు వచ్చేసి పెద్ద లెమన్ సైజ్ అంత అయితే తీసుకోవాలంటే అటు అల్లం మంటగుంటుంది, అలాగే పండు మిర్చి ఇవన్నీ కూడా కొంచెం మంటగుంటాయి కాబట్టి ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా తీసుకొని ముందుగా ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అల్లం అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి వేయించుకోవాలి. చూడండి, మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా వేయించుకొని ఇవి తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. అలాగే టమాటాలు, ఇప్పుడు ఆయిల్, టమాటాలు ఇలా మెత్తగా వేయించుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు జీరా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్ ఇవన్నీ వేయించుకోవాలి. మెంతులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇవి వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్నటువంటి జీరా మెంతులు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు, అలాగే అల్లం, ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా పట్టుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇవి వేయించుకున్నాం కదా టమాటో పచ్చిమిర్చి, ఇవి కూడా వేసుకోవాలి. మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకుని సరిపోతుంది. ఈ బెల్లం ముక్క అయితే వేసుకోవాలి. ఈ బెల్లం ముక్క అనేది ఆప్షన్, ఒకవేళ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. చూడండి, ఇలా అయితే పట్టేసుకోవాలంతా. ఇప్పుడు ఇది పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక పాత్ర పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, అలాగే 1 స్పూన్ శనగపప్పు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడి అంతా కూడా ఈ తాలింపులో వేసుకోవాలి. ముందు పచ్చడి అయితే బాగా కలుపుకోవాలి.